గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు అసలు టీడీపీ వ్యూ కూడా ఏంటో మనం తెలుసుకుందాం. రాము గారు, వెల్కమ్ టు ద డిబేట్. ఆచితూచి అడుగులు వేస్తున్నారా పవన్ కళ్యాణ్ విషయంలో? జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న పంత ఇప్పుడు మారింది, కారణం ఏమై ఉండొచ్చు? కేవలం చంద్రబాబు గారిని లేదా లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు, పవన్ని పక్కన పెట్టారు అని అంటున్నారు. ఏంటి కారణం, ఏమై ఉండొచ్చు? దీనికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఎందుకంటున్నామంటే దాదాపు ఈ గత 40-50 సంవత్సరాల్లో మనం చూసుకుంటే 2019 దాకా రాజకీయ నాయకుల మీద రాజకీయ నాయకులు కేసులు పెట్టే పరిస్థితి అయితే ఎప్పుడూ లేదండి. అది 2019 దాకా ఏదైతే ఉందో, 19 నుంచి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆఖరికి ఎమ్మెల్యేలని ఎంపీలని సైతం కేసులు పెట్టి కొట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే రాజకీయ వ్యవస్థను మొత్తం కూడా చిన్నాభిన్నం చేస్తానికి ప్రధానమైన ఆలోచన విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పటికైనా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారినో ఏదో ఒకటి అనాలి కాబట్టి లోకేష్ గారినో అనే పరిస్థితి ఉంది. అదే కానీ మామూలుగా వస్తే పవన్ కళ్యాణ్ కూడా కానీ అంటే ఈ మొత్తం కూడా వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది, ఇంక ఎటు తిరిగి మనం బయటికి వెళ్ళలేము అనే పరిస్థితికి ఆయన వాళ్ళ కన్నా ఇదయ్యాడని చెప్పి మేము అనుకుంటున్నామండి. దాంట్లో భాగంగానే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని ఏ రకమైన మాట అంటానికి ఆయన ఇష్టపడతలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే గతంలో మనం ఈ రకంగా తప్పులు చేశాం, వాళ్ళ ఆ తప్పులన్నీ కూడా ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎదురవుతుంది, వాళ్ళు మొత్తం కూడా ఈ రకరకాల ఇబ్బందులు పడుతున్నారనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాడంటే దాంట్లో భాగంగానే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ఇంకోళ్ళు కానీ అనడానికి భయపడుతున్నారు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని ఆలోచనతో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఎదురైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏదన్నా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని వెచ్చి చూపించడంలో ప్రతిపక్షంగా నీకు ఆ హోదా రైట్స్ ఉన్నాయి. అంతేగాని వాళ్ళ గతంలో నువ్వు చేసిన తప్పులన్నింటిలో కూడా కప్పిపుచ్చుకొని వాళ్ళ నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, మీరు చేస్తుంది తప్పని అంటాం, అది చాలా శుద్ధ తప్పండి. ఆ రకమైన ఆలోచన ఇప్పటికైనా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చిందో దాని మీద మాట్లాడొచ్చు. అదేవిధంగా గతంలో నువ్వు ఏ రకమైన తప్పు చేయకోకుండా ఉంటే అటువంటి తప్పులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ అదేవిధంగా వేరే వాళ్ళు చేస్తే మాట్లాడటానికి హక్కు ఉండేదే తప్ప గతంలో నువ్వు చేసినవన్నీ కూడా ఆఖరికి సాక్షాత్తు సొంత ఎంపీని కూడా వాళ్ళ జైల్లో పెట్టి కొట్టించిన పరిస్థితి. అంటే వాళ్ళని ఈ రకమైన క్రియేట్ చేసి వాళ్ళ మీరు ఎవరైతే తిరగబడతారో అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడైన అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేస్తే ఆయనకి మంత్రి పదవి ఇచ్చావు. ఈ రకమైన పరిస్థితులు తెలుగుదేశంలో గత 40 సంవత్సరాల్లో లేదండి, భవిష్యత్తులో కూడా ఉండదని చెబుతున్నాం. రాజకీయాలకి విలువలు పెంచే రకంగా మాట్లాడాలి. గతంలో చాలా తప్పులు చేశారు, ఆ తప్పులన్నీ వాళ్ళు సరి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పి రాజకీయాలంటే సేవ చేస్తాను కానీ చెప్పే తప్ప కక్ష కార్పణ్యాలు అదేవిధంగా అందరి కాడికి దోసుకుంటాం కాదని చెప్పి వాళ్ళ ఒక కొత్త నిర్వచనం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ దిశకి వెళ్తున్నారు. అందుట్లో ఏదన్నా లోపాలుంటే వెత్తు చూపుతున్న తప్పులేదు, కానీ నువ్వు చేసిన లోపాలన్నింటిలో కూడా ఇది ఒక ప్రతిపక్షాల మీద ఆపాదన చేస్తాం లేదా మేము వస్తే ఇంకా ఎక్కువ చేస్తానంటాం, అది చాలా తప్పైన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ దిశగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన తప్పులేంటి, భవిష్యత్తులో చేయకూడని తప్పులేంటి అనేది ఆయన ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రతిపక్షాల మీద ఖచ్చితంగా దాడి చేయాల్సిందే. ఏ రకమైన దాడి? ప్రజలకి అన్యాయం జరిగితే దాడి చేయాలి, అదేవిధంగా సమాజానికి అన్యాయం జరిగితే దాడి చేయాలి, రాష్ట్రానికి అన్యాయం జరిగితే దాడి చేయాలి. కానీ నువ్వు వ్యక్తిగత నిర్ణయాలని దాడి రూపంలో తీసుకెళ్తాం అనేది రాజకీయ కక్ష కార్పణ్యాలు అయితే దీనివల్ల రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచిది కాదని చెప్పి ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ అధికారం అనేది 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండొచ్చు, మారినప్పుడు ఇంకోసారి ఈ రకమైన దాడులు చేస్తా ఉంటే రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాము గారు మాట్లాడదాం. కృష్ణాంజలి గారు, రాజకీయాల్లోకి రావడానికి